गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమః. మతాలకు అతీతంగా బోధ చేసేవాడే నిజమైన గురువు. అటువంటి జగద్గురువైన త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, సంచలనాత్మక రచయిత, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, త్రైత సిద్ధాంత ఆదికర్తైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్యమైన పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ నెల రంజాన్ పండుగ సందర్భంగా త్రైతవాణి ఛానల్ నిర్వహించిన ఖురాన్ కాంటెస్ట్ వీడియోలో నాకు ఇవ్వబడిన వాక్యము అల్ బక్రా అన్నటువంటి 2వ సూర 7వ ఆయత్తు. సత్య తిరస్కారులు భూమి మీద దేవుణ్ణి ఏమాత్రం విశ్వసించని వారు కలరు. అందులో చూసుకుంటే కనిపించే మనుషులు, కనిపించని దేవతలు ఉన్నారు. గీతలో కూడా 2 రకాల జాతులు నేను సృష్టించానని కూడా కృష్ణుల వారు అక్కడ తెలియచేశారు. నన్ను ఆరాధించడానికే కనిపించే మనుషులను, కనిపించని దేవతలను సృష్టించాను. ఇదే విషయమే ఖురాన్లో కూడా జిన్నులు, జిన్నాతులు అనే విషయం కూడా తెలియచేశారు. కనిపించని దేవతలనే జిన్నులు, జిన్నాతులు అంటారు. మనిషి దేవుని జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయి దేవతలను ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవుని జ్ఞానం అను ధ్యాస కానీ ఏమాత్రం లేకుండా మనిషి ఇతరులను దేవుణ్ణి ఆరాధించడం చూసి అసూయ చెందడమే కాక పూర్తిగా తిరస్కార ధోరణిలో మాట్లాడుతున్నాడు. అటువంటి వారు ఉన్నారని తెలుసు దేవునికి. ప్రపంచ విషయంలో చిన్న పెద్ద యోచించే వారికి దేవుని జ్ఞాన విషయంలో మాత్రం ఏమాత్రం ఆలోచించరు, యోచించరు, చెప్పినా వినరు. అటువంటి వారి గురించి అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో 2వ సూర 7వ ఆయత్తులో అల్లా వారి హృదయాలపై చెవులపై ముద్ర వేశాడు, వారి కళ్ళకి పొర ఉంది, ఇంకా మహాఘోరమైన శిక్ష ఉంది. ఈ వాక్యముని వివరించుకుంటే ఈ వాక్యంలో హృదయము, చెవు, కన్ను అని 3 గురించి చెప్పారు. ఒక సామాగ్రి గల పెట్టెకు తాళం వేసి ఎవరూ తీయకుండా దానికి లక్కతో ముద్ర వేసినట్లు ఈ వాక్యంలో వారి చెవులపై, హృదయాలపై ముద్ర వేశాడని చెప్పారనమాట. వారి జ్ఞానం చెప్పినా ఏమాత్రం వినరు, అందుకని హృదయంపై ముద్ర వేశాడని చెప్పారు. అలాగే తమ కళ్ళతో జ్ఞాన గ్రంథాల వైపు కూడా చూడరు, అలాగే చెవులకు కూడా జ్ఞానం చెప్పినా వినరు అని అక్కడ వాక్యంలో 3 మాటలుగా చెప్పారనమాట. దారులన్నీ మూసివేయబడతాయి వారికి. బయట విషయాలు లోపలికి చేరాలంటే 1 కన్ను, 2 చెవు, వీటి ద్వారానే లోపల బుద్ధికి చేరుతుందన్నమాట. ఆ 2 పని చేయకపోతే లోపలున్న బుద్ధికి ఏమాత్రం చేరదు. ఈ వాక్యంలో 1 కన్ను, 2 చెవు, 3 హృదయం అన్నమాట. ఈ వాక్యంలో హృదయము అంటే గుండె అని అర్థం చేసుకోకూడదు. గీతలో కూడా హృదయ స్థానమందు నేను ఉన్నాను అంటే బుద్ధి శ్రద్ధ ఉన్న వారికే జ్ఞానం అర్థమవుతుందని కూడా అక్కడ తెలియజేయటం జరిగింది. బుద్ధి ఏది సత్యము ఏది అసత్యమని విచక్షణతో చూస్తేనే అక్కడ లోపల బుద్ధికి అర్థమవుతుంది. ఈ విధంగా దేవునికి ఇష్టమైన వారిని సక్రమైన మార్గంలో, ఇష్టం లేని వారి అక్రమైన మార్గంలో పంపుతాడనమాట. తన మాయ చేత ఈ విధంగా చెవులపై, హృదయాలపై ముద్ర వేసి తనకి దూరంగా పంపివేస్తాడు. దేవుణ్ణి మనిషి గౌరవించపోగా విమర్శించటం వల్ల తనకి దూరంగా పంపివేస్తాడనమాట తన మాయ చేత. ఈ విధంగా దేవుడు తన మాయ చేత హృదయము, చెవు, కన్నులపై ముద్ర వేసి దూరంగా పంపివేస్తాడనమాట. ఈ వాక్యంలో చాలా సూక్ష్మమైన జ్ఞానం ఉంది. ఇదే విషయాన్ని మనకి బైబిల్లో కూడా చెప్పారనమాట. అలాగే గీతలో కూడా తెలియచేశారు. 3 దైవ గ్రంథాల సారాంశం ఒక్కటే అని తెలియచేసినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి మరొక్కసారి సాష్టాంగ దండ ప్రణామములు తెలియచేసుకుంటూ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి నమస్కరించుకుంటూ అందరికీ నమస్కారము.